కేసీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం విచారణలో కీలక మలుపు తీసుకుంది. కేసీఆర్ కి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోగా విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే కేవలం ఒక 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 15 రోజుల్లో ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరం కుంభకోణం ఏంటి, ₹1,00,000 కోట్ల ఎక్కడ ఖర్చు చేశారు, అధికారులకు ఆయన ఏమైనా ఆదేశాలు జారీ చేశారు, డిపిఆర్ రూపొందించక మునిపే ఎందుకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టారు, మెగా కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబడడం గల కారణం ఏంటి, మెగా కంపెనీ ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడింది, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పర్మిషన్ ఉందా లేదా, ముందుగానే మీకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కుంగుబాటుకున్న పిల్లర్కి సంబంధించి 2019లోనే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారా లేదా, అలా చెప్పినప్పటికీ ఎందుకు మీరు దాన్ని నిలిపివేయలేదని కంట్రోల్లోకి తీసుకురాలేరు, ఆ తర్వాత ఎల్ఎన్టీ సంస్థకి మీ ఆదేశాలతోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది, ఇలా కొన్ని వందల క్వశ్చన్స్, ఒకటి కాదు రెండు కాదు, ఒక సామాన్యుడిగా జర్నలిస్ట్గా నాకే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయనంటే కనుక కేసీఆర్ని ఘోష్ కమిషన్ ఇంకా ఎన్ని విధాలుగా క్వశ్చన్ చేయబోతోంది,